మనవి చేస్తా ఉన్నాం. 7 మాటల్లో మొదటి మాట క్షమావాక్కు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఈ మాట లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనంలో మనం చూస్తా ఉంటాం. వాస్తవానికి అక్కడున్న వారు అనేక మంది ఆయనను శ్రమ పెట్టారు. ఆయన్ని సిలువకు అప్పగించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతా ఉంటే అనేకులు ఆయన్ని దూషిస్తా ఉన్నారు. ప్రజలందరూ తలలూచుచు వారిని దూషిస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రధాన యాజకులు అక్కడున్న వారందరూ కూడా అపహాసిస్తా ఉన్నారు. అక్కడున్న బంట్రోతులు అంతేకాకుండా ఆయనతో సిలువ వేయబడిన ఆ ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని నిందిస్తా ఉన్నారు. ఇది మత్తయి సువార్తలో మనం చూడగలుగుతామండి. ఆయన నిందిస్తాం. ఈ సందర్భం అంతా జరుగుతున్నప్పుడే ఆయన మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన జీవన శైలి అక్కడ కనబడతా ఉంది. సిలువలో